జ్యోతి గారికి, గౌరవ కౌన్సిల్ సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకు, అధికారులకు మరియు పాత్రికేయ మిత్రులందరికీ నా అధ్యక్ష, ఈనాటి ఈ సమావేశానికి చేసిన తోటి కౌన్సిల్ సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కౌన్సిల్ ఆఖరి బడ్జెట్ సమావేశం. మరి మన వైస్ చైర్మన్ గారు చెప్పినట్టుగా మనందరూ సహకారంతో కడప మున్సిపాలిటీలో ఈ కౌన్సిల్ వచ్చిన తర్వాత జీరో బడ్జెట్లో జనరల్ ఫండ్ నుంచి 3 కోట్ల రూపాయలు ఆదాయం మిగిల్చి మనం ఈ కౌన్సిల్ దిగుతుందంటే చాలా సంతోషం. అందరూ సమిష్టి కృషి వల్ల ఇది చేయగలిగాం తప్ప ఎవరో ఒక వ్యక్తితో ఒకళ్ళ వల్ల జరిగినటువంటి కార్యక్రమం కాదు. దానికి అధికారులు కూడా సహకరించారు కనుక వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఈ కౌన్సిల్ ఏర్పడిన గర్వంగా మన ప్రతి ఒక్క కౌన్సిల్ సభ్యులు చెప్పుకోవడానికి ఒక నిదర్శనం. మరి గతంలో బడ్జెట్ ఏదైతే ఉందో అది గత సంవత్సరం బడ్జెట్లో కన్నా కూడా ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరకే మన డ్యూటీ, కానీ దీని యొక్క ప్రతిఫలాలు మన తర్వాత వచ్చే కౌన్సిల్ మాత్రమే పొందుపరిచింది. దీంట్లో అంశాలన్నీ కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా మనం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కౌన్సిల్లో ఆఖరి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ ప్రవేశపెడితే కానీ రేపు ఏప్రిల్ తర్వాత ఈ మున్సిపాలిటీలో మన తర్వాత వచ్చేటటువంటి ఎవరైనా కానీ ఏదైనా స్పెషల్ ఆఫీసర్ కానీ కౌన్సిల్ కానివ్వండి ఖర్చు పెట్టుకోవడానికి మనం ఇది దారి ఆపరిచి దిగుతున్నాం. ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టకుండా దిగితే రేపు మన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఆ కౌన్సిల్ పని చేయకుండా దిగింది, కనీసం మేము జీతాలు కాదు 1 రూపాయి కూడా ఖర్చు పెడతా కూడా అయినా నింద మన మీద పడుతుందనే ఉద్దేశంతో, మరి అలాగే అకౌంటెంట్ గారు ఆవిడికి సొంత పనులు ఉన్నా కూడా లేదా కింద నెలలోనే పెట్టడం, మరి ఆవిడ చాలా జాగ్రత్తగా ఆచితూసి ప్రతి అంశాన్ని కూడా శ్రద్ధగా చేసి బడ్జెట్ నిలవచ్చేటట్టు ఉన్న ఆదాయాన్ని పెంచడానికి అధికారులు వీళ్ళందరూ కూడా సహకరించారు. మరి గతంలో ఉన్నటువంటి ఆదాయం కన్నా కూడా 1 కోటి రూపాయల దగ్గర వార్షిక ఆదాయం పెంచి మనం ఈ కౌన్సిల్ తీయడం జరుగుతుంది. అలాగే మనకి గతంలో ప్రాపర్టీ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్లు కానీ మిగిలిన ట్యాక్స్లన్నింటికి కూడా సుమారుగా 2023 సంవత్సరం 94,50,000 రూపాయలు 94,50,187 రూపాయలుగా ఉంటే అది ఇవాళ 1,71,71,389 పెరిగింది. అంటే సుమారుగా మనం ఏదైనా కానీ ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసి మన తర్వాత కూడా వచ్చినటువంటి ఇబ్బంది పడకుండా చేయడమే మన ఉద్దేశంగా మనం చేసాం. అలాగే మరి గతంలో కడప మున్సిపాలిటీలో మనం వచ్చేటప్పటికి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిపాలన, మరి ఆ రోజున ఎలక్షన్ టైంలో మన ఉప్పాల రాము గారు ఇచ్చినట్టు హామీ 35 లక్షల రూపాయలు పెట్టి వాటర్ స్కీమ్, గతంలో 25 సంవత్సరాల ఇంట్లో వాటర్ హెల్త్ వర్క్స్ అంతా కూడా మోటార్స్ అన్ని పాడైపోతే వారి దృష్టికి తీసుకెళ్తే అక్కడ కేటాయించడం జరిగింది. అది మన హయాంలోనే చేసాం. 30 సంవత్సరాల వరకు తాగునీరుకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కానీ మున్సిపాలిటీకి అంటూ ప్రత్యేకమైన గ్రాంట్లు రాలని ఈ మధ్య 2 కోట్ల రూపాయలు తప్ప గతంలో గ్రాంట్స్ కూడా పెద్దగా వచ్చినాయి. అయినప్పటికీ కూడా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి ఇవాళ ఈ స్థాయికి మనం తీసుకొచ్చాం.
చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిలో సర్ది చెప్పుకుని జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాం. ఈ పరిస్థితిలో మనం ఇంకా 2 కోట్ల రూపాయలకి కొన్ని వర్కులు మనం పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మన హయాంలోనే కౌన్సిల్ తీర్మానం అంటే ఇక టెండర్ రూపంలో రాలేదు. టెండర్స్ వచ్చిన తర్వాత అవి కూడా చేయించే పరిస్థితి తీసుకుని మనకు టైం ఉంది కనుక చేద్దాం. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో ఇన్ని విజయాలు సాధించినందుకు మీరందరూ కూడా చైర్పర్సన్ గారు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 2 విషయాలు తెలియాలనుకున్నాను. ఇప్పుడైతే వచ్చే మార్చి 15 అయితే మేము దిగిపోతాం. మరి రాబోయేది వేసవకాలం. మరి మేము ఉన్నప్పుడైతే వీటి బాగా సమస్య ఉండేది. మరి మేము ఉండి ఏ గారికో కమిషనర్ గారు ఎవరికో తెలియజేసుకుని మేమంతా రన్నింగ్ చేసేవాళ్ళం. దానికి ఏదైనా వాటర్ ఆధార సమస్యలు వెంటనే పరిష్కరించి చేసేవాళ్ళం. అలాగే మేము ఉన్నా లేకపోయినా ఇది ఖచ్చితంగా ఆ నీటి సమస్య మాత్రం ఖచ్చితంగా రాబోయే వేసవికాలంలో నీటి సమస్య లేకుండా చూడాలని కోరుకున్నా. మరి ముఖ్యంగా రెండో విషయం ఏంటంటే శానిటేషన్లో మరి మీరు వచ్చిన తర్వాత చిన్న మార్పులు చేశారని నాకు తెలిసింది, నా దృష్టికి వచ్చింది. మరి ఏదైతే మా వార్డులో మా కింద వార్డు అది ఏదైతే ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ ఉందో ఈ మెయిన్ రోడ్ని ఆనుకున్న వార్డుల్లో వర్కర్లు మాత్రమే ఆ మెయిన్ రోడ్లో చేయించండి మీ పని. మా కింద వార్డులో ఉన్న వాళ్ళని 4వ వార్డు 5వ వార్డు 6వ వార్డు 7వ వార్డు ఈ వార్డుకి 6వ వార్డుకి ఈ మా 3 వార్డులకి మెయిన్ రోడ్ రోడ్ ఒకటే తగ్గింది. మరి ఎందుకు చెప్తానంటే ఒక వర్కర్ 7 గంటల దాకా రోడ్డు మీద చేస్తున్నాడు, మెయిన్ రోడ్డు కదా. 7 గంటలకి వార్డులో వస్తున్నాడు. 7 గంటల నుంచి అతను 10 గంటల వరకు ఒక రౌండ్ వేసి మళ్ళీ తీసుకొచ్చి ఆ డంపింగ్ యార్డ్ దగ్గర తీసుకొచ్చి దింపాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే వార్డులో పని సాగట్లేదు. మీరు మెయిన్ రోడ్ చేయాలి అని ఆదేశించింది ఓకే, మాకైతే ఇబ్బంది లేదు దాని గురించి. ఏదైతే ఈ మెయిన్ రోడ్ ఆనుకున్న వార్డులో ఉన్న వర్కర్లతో చేయించండి. దాని తద్వారా మీరు కంప్యూటర్లో ఉన్న వర్కర్లు ఉంటారు, వాళ్ళతో చేయించండి. మా వార్డులో వర్క్ చేయించడం వల్ల ఏమవుతుందంటే మాకు ఇబ్బంది. మా వార్డులో ఎవరైతే ఇళ్లలో ఉన్న డోర్ టు డోర్ కనెక్షన్ అనేది ఆగిపోతుంది. దానిలో ముందైతే ఇక్కడ ఏదో బాక్సులు అవి ఉండేవి, ఇప్పుడు అది కూడా అసౌకర్యం కూడా లేదు. ట్రాక్టర్ రావడం, ఆ పుష్కాట్ నిండి వెంటనే అది తీసుకెళ్ళి ఆ ట్రాక్టర్లో వేయడం. దీనివల్ల అతను చేసేది మహా అయితే 2 గంటలు చేస్తున్నాడు, ఒక 2 వీధులు మాత్రమే అవుతుంది రోజుకి. మరి దానివల్ల ఇబ్బంది జరుగుతుంది వాటిలో. మీరు కూడా మమ్మల్ని సంప్రదించంటే మేము మీకు సలహా ఇచ్చేవాళ్ళం. కాకపోతే మీరు ఆదేశాలు ఇచ్చేశారు కాబట్టి ఈ ఆదేశాలని ఆపి మళ్ళీ ఏదైతే మా వార్డులో చేస్తున్నామని మా వార్డులో మస్తరు వేసి వార్డులో పంపించేయండి. ఏదైతే వార్డులో మెయిన్ రోడ్ ఉందో ఆ వార్డు వర్కర్లు మీరు యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే అతను వార్డు పరిధి కాబట్టి ఆ మెయిన్ రోడ్లో అతను వర్క్ చేస్తాడు. మాకు లేకపోతే మాకు వార్డులో ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, జనాలు మా ఇంటికి రాలేదు. మా ఇప్పుడు కూడా మీటింగ్లో వచ్చి ఫోన్ చేస్తే 4 రోజులు ఇది వచ్చి మా ఇంటికి అంటున్నారు. మరి అలాంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళు రాలేదేమంటే నేను 7 గంటల వరకు అక్కడ పని చేస్తున్నాను, 7 గంటల నుంచి వస్తున్నాను, నాకు పని జరగట్లేదు చెప్తాను. అక్కడ ఉన్న సెక్రటరీని అడిగినా వాళ్ళ సెక్రటరీ కాబట్టి ఏ ఇంటికి వస్తున్నారంటే ఏ ఇంటికి అన్నారు. దీనిలో మీరు అక్కడ లోటుపాట్లు కనుక్కుని దాన్ని ఖచ్చితంగా సరి చేయాలి. మస్తరు వేయాలి. మస్తరు వేసిన తర్వాత ఏదైతే ఉందో వార్డులో పని వచ్చేమో ఆ వార్డుకి వెళ్ళిపోవాలి. డోర్ టు డోర్ కాషన్ మెయిన్ రోడ్లో ఉన్న ఆ రోడ్డు ఉన్న వర్గాలను మాత్రం యూజ్ చేసుకోండి. అదొకటి మాత్రం దయచేసి మీరు దృష్టి పెడతాం. వాటర్ సమస్య ఒకటి, ఈ 2 సమస్యలు ఖచ్చితంగా రేపు ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, ఏదో లోటుపాటు ఉన్నా మేము సరి చేసుకుంటాం. రేపు పొద్దున్న ఫ్యూచర్లో మేము ఉన్నాం కాబట్టి మీకు కూడా ప్రత్యక్షంగా ఇబ్బంది కలిగింది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తాం. ఖచ్చితంగా దాన్ని మాత్రం ఆ వర్గాలను మాత్రం మెయిన్ రోడ్ మీద పని చేయించండి. మస్తర్ వేసి మాత్రం వాటిలో పంపించేందుకు కలుగుతాం. నా తోటి కౌన్సిల్ సభ్యులకు, అధికారులకు, పత్రికా వాళ్ళకు కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఏదైతే సంవత్సరానికి ఒకసారి మరి ఏర్పాటు చేయవలసినటువంటి బడ్జెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం మంచి విషయం. అట్లాగే మరి ఈ నాయకత్వంలో మరి జీరోలో ఉన్నటువంటి ఆదాయాన్ని మరి సుమారుగా 3 కోట్ల వరకు తీసుకొచ్చారు. చాలా సంతోషం. దీనికి సహకరించిన అధికారులు మరి కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా సహకారంతో మరి ఆదాయాన్ని పెంచే మార్గాలు చేశారు. అయితే ఈ పెట్ల మున్సిపాలిటీకి ఫస్ట్ నుంచి నేను చెప్తానే ఉంటాను, పెట్ల మున్సిపాలిటీ ఆదాయం చాలా తక్కువ. అధికారులకు నేను చేసేది చూసిన మరి ఆదాయాన్ని పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్టాంప్ డ్యూటీ రావడం వల్ల కొంత మనకి ఆదాయం అనేది కొంత పెరిగింది తప్ప నడిచి అప్పుడు ముందైతే మరి ఈ శాలరీస్కి మనం 50% పైన మన శాలరీస్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పబ్లిక్ హెల్త్కి ఒక 26%, 28% అట్లా దానికి ఎక్స్పెక్టేషన్ చేయడం, దీనికి ఇబ్బంది అయిన పరిస్థితి మనకి జీతాలు. అయితే
పోయి ఇయర్తో చూస్తే అంటే ప్రాపర్టీ ట్యాక్స్ పరంగా కొంత పెరిగినప్పటికీ ఈ టౌన్ ప్లానింగ్ కానివ్వండి కొన్ని రెవెన్యూస్ మరి తగ్గడమే జరిగింది. తగ్గడం అంటే అనుకున్నంత ఇన్కమ్ అయితే రాలేదని నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ చూడండి, టౌన్ ప్లానింగ్ తీసుకుంటే ఎంత 4%, 5% కూడా మనకి మినిమము టౌన్ ప్లానింగ్ నుంచి మనకు రావాల్సిన ఆదాయం ఎంత ఉందంటే ఒకసారి ఊహించుకోండి, దగ్గర దగ్గర 10-20 కోట్ల వరకు మనకు రావాల్సిన ఆదాయం ఉంది. మరి దాని పరంగా కొంచెం ఆదాయం పెంచే మార్గాలు మరి టౌన్ ప్లానింగ్ సెక్షన్ మీద ఉంది, అలాగే రెవెన్యూ సెక్షన్ మీద కూడా. ఎందుకంటే రెవెన్యూ సెక్షన్ మీద ఎందుకంటే ఈ పెడలు అన్ని చోట్ల కూడా మొత్తం అన్ని కాలనీసే, గవర్నమెంట్ ఇచ్చిన కాలనీస్, ఎప్పుడు 20 సంవత్సరాలుగా ఇచ్చిన కాలనీస్ ఉన్నాయి, 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన కాలనీస్ ఉన్నాయి, ఈ మధ్యలో ఇచ్చినవి కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే వీటికి పన్ను మనం ఎవరైతే పాపలు ఉంటారో అవి మార్చుకునే పరిస్థితి లేదండి కమిషనర్ గారు. అది మార్చడానికి కూడా ఏర్పాట్లు చేయాలి. వాళ్ళకి వాటర్ అవకాశం ఏదైతే లేదు, దానివల్ల కూడా మనం ఆదాయం కోల్పోతున్నాం రెవెన్యూ సెక్షన్లో. ఎప్పటి నుంచి అంటే 20 సంవత్సరాల నుంచి అలాగే ముందుపడి అవన్నీ కూడా. ఆ పనులు మార్చడానికి ఏం చేయాలనేది చాలాసార్లు చైర్మన్ గారు దృష్టి కూడా తీసుకొచ్చాం. ఒకసారి మీరు గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మా కౌన్సిల్ అయిపోయినా ఇది గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తే రెవెన్యూ పెరిగే పరిస్థితి మనకు ఉంటుంది. దయచేసి ఈ టౌన్ ప్లానింగ్ టు రెవెన్యూ ఇందులో చూడండి, టౌన్ ప్లానింగ్ లో ఎల్ఆర్ఎస్ బీపీఎస్ అప్లికేషన్స్ అంటే ఏం పెట్టారు? 0 పెట్టారు. అంటే టౌన్ ప్లానింగ్ వీళ్ళు ఎవరు పనిచేయలేదు. అంటే మీరు అవగాహన కల్పించలేక, వాళ్ళకి చెప్పలేక, వాళ్ళకి నోటీసులు చేయకపోవడం వల్ల మరి అప్లికేషన్ 0 చూపించారంటే ఏమో పనిచేయనట్టే కదా. ఇంకా మరి ఎక్కడ ఆదాయం? ఎందుకంటే రేపు సమ్మర్ వస్తుంది, వాటర్ చాలా స్కేర్సిటీ, వాటర్ గూడూరు దగ్గర వాటర్ ఆగిపోతే అక్కడ పెట్టి మోటార్లు వేసుకుని మాకు వచ్చేసరికి సమ్మర్లో 10 నిమిషాలు 15 నిమిషాల్లో ట్యాప్ రావు. అవునా కదమ్మా? 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా రావు. ఇలాంటి వాటికి మనం డబ్బులు పెట్టాలంటే ఆదాయం కావాలి. ఎందుకంటే సమ్మర్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ట్యాంకర్ ద్వారా వాటర్ ఏదైతే అన్ని చోట్ల, ఎందుకంటే టౌన్లో ఇచ్చినా సరే వాటర్ ఎక్కువసేపు రావు మనకి, బయటకి అయితే చాలా కష్టం. అది కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి కమిషనర్ గారు. ప్రతి సంవత్సరం కూడా మనం ఒక వెహికల్ తీసుకుని 10 మంది వర్కర్లను తీసుకున్నాం. అంటే మనం ఈ కౌన్సిల్ వచ్చాక తీసుకున్నాం అన్నమాట. ఖచ్చితంగా అది కూడా ఒక 10 రోజుల్లో మీరు కూడా అంటే చైర్పర్సన్ గారితో ఇన్స్పెక్షన్ తీసుకుని దాని ప్రక్రియ చేసి 19వ తారీఖు 20వ తారీఖులో స్టార్ట్ అవుతుంది. మరి మన బెడన పట్టణ పరిధిలో ఒక దాదాపు 9 మసీదులు, 9 నుంచి 10 మసీదుల వరకు ఉన్నాయి. ఆ మసీదుల దగ్గర ఖచ్చితంగా ప్రతి చోట కూడా ఈ 4 రోజులు మరి శానిటేషన్ చేసినందుకు ప్రత్యేకం. శాలరీలు కూడా పోగా ఈ 1,97,00,000 మరి ఏదైతే మనకు రెవెన్యూ నుంచి రావాల్సిన అమౌంట్ దాదాపు 2003 ఆగస్టు 2023 వరకు వాళ్ళు చెల్లించున్నారు. అక్కడి నుంచి ఇల్లు వరకు 1,83,00,000 రావాలి. మరి ఈ 2 మొత్తాన్ని కలుపుకొని సుమారు 3 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో మనం ఈ కౌన్సిల్ దిగుతాం. మరి మిగులు బడ్జెట్లో మనకు మరి సహకరించిన అధికారులకు మరి ప్రత్యేకంగా ఈ మిగులు బడ్జెట్ చేసిన చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ సభ్యులకి మరియు మా తోటి ఉద్యోగస్తులకు, ఎంప్లాయీస్కి మరియు పత్రికా మిత్రులకు అందరికీ ఈరోజు బడ్జెట్ను ఆమోదించినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా పట్టణానికి అవసరమైనవి ఏ మున్సిపాలిటీకైనా ఫస్ట్ శానిటేషన్, నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్, ఆ నెక్స్ట్ లైటింగ్, ఈ 3 మౌలిక సదుపాయాలు, ఈ 3 ఖచ్చితంగా మున్సిపాలిటీకి మీరందరూ మీ సలహాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అది చేయటం మా డ్యూటీ. ఖచ్చితంగా మేము చేస్తాము. నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరందరూ ఎక్స్ కౌన్సిలర్స్ మరియు చైర్మన్ గారు మీరందరూ సూచనల మేరకు, మీ అందరి సూచనల మేరకు ఏదైనా పని నాకు కానీ మా స్టాఫ్ కానీ ఏదైనా సమస్య ఉందని మీరు వెంటనే కాల్ చేసి వెంటనే మేము రెస్పాండ్ అయ్యి ఆ పని చేయిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. పోతే లెగసీ వేస్ట్కి వస్తే, లెగసీ వేస్ట్ దాదాపుగా వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత 45 రోజులకు అది ఒక ట్రీట్మెంట్, దానిలో కెమికల్ కలిపి అది మొత్తం తీసి తిరగేయడానికి 45 రోజులు పడుతుంది. ఆ తర్వాత ఎరువులు సపరేట్ చేయడానికి ఒక 20 డేస్ పడుతుంది. ఆ తర్వాత జిందాలకి తరలించడానికి ఒక 20 డేస్ పడుతుంది. ఇదంతా మొత్తం 3 నెలల కాలము మనకి పడుతుంది. అయితే మేము నిన్న పోయిన నెలంతా అక్కడ ఉన్న ఫ్రెష్ వేస్ట్ మొత్తాన్ని ఒక పక్కకు తీసాము, అది వెనక్కి పంపించాము.
దాదాపుగా వారం రోజులు మనకున్న ప్రొక్లైన్ ఒకటి ఉన్న 3 ట్రాక్టర్లు వారం రోజులు డే అండ్ నైట్ అక్కడే పనిచేసినాయి. అది కొంతమంది కౌన్సిలర్లు తెలుసు, చైర్మన్ గారికి కూడా తెలుసు, వాళ్ళు కూడా చూశారు. ఆ బెడ్ బిగించడానికి అక్కడ ఉన్న వేస్ట్ మొత్తాన్ని సపరేట్ చేశాము. అయితే ఇది అయిపోయిన తర్వాత ఒక పక్కన 64 సెంట్లు ఉంది. ఆ 64 సెంట్లు తీసుకొని ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ స్వచ్ఛంద కార్పొరేషన్ వారు మన ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, మేము స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ గారు పట్టాభరామయ్య గారిని కూడా కలిసాము. ఫ్రెష్ వేస్ట్ ట్రీట్మెంట్ చేయడానికి కూడా, అంటే మనకు రోజుకి 16 టన్నులు గార్బేజ్ జనరేట్ అవుతుంది. 16 టన్నుల్లో 6 టన్నులు వెట్ వేస్ట్, 10 టన్నులు డ్రై వేస్ట్, 10 టన్నులు వెట్ వేస్ట్, 6 టన్నులు డ్రై వేస్ట్ మనకు వస్తుంది, ప్రతిరోజు జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ దాన్ని వెట్ డ్రై సపరేట్ చేయడానికి కూడా ఒక 2,03,00,000 అది కూడా టెండర్ వర్క్ ఆర్డర్స్ తయారు చేస్తున్నారు. టెండర్స్ పిలిచి స్వచ్ఛంద కార్పొరేషన్ వాళ్ళు, అది కూడా వస్తే మనం ఒక పక్కన సైట్ క్లియర్ చేసుకొని ఆ సైట్లో ఈ ఫ్రెష్ వేస్ట్ పెడతాం. ఆ డ్రై వేస్ట్ జిల్లాలకు పంపించేస్తారు. ఆ వెట్ వేస్ట్ విండోస్ వేసి వర్మీ కంపోస్ట్ గా దాన్ని మనం షెడ్స్ కట్టుకొని మారుస్తాం. ఆ తర్వాత మిగిలిన ఉన్న సైట్లో మనం ఏదన్నా డెవలప్మెంట్ మనం ఆలోచించుకొని అక్కడ డెవలప్మెంట్ ఏదన్నా చేయాలి. ఇది జరిగేది. అయితే ఇదంతా ఈ జరిగేసరికి దాదాపుగా 3 నెలలు 4 నెలలు పడుతుంది. ఖచ్చితంగా మీ అందరి కోరిక మేరకు అక్కడ డబ్బు సైట్ని కొంచెం బాగా నీట్గా, కొంచెం పార్కు ఇవన్నీ తయారు చేస్తామని తెలియజేస్తున్నాం. ఓకే, అలాగే థ్యాంక్ యూ.